ఇట్లా సడల్మన్ బస్సులు బంద్ చేస్తే ఎట్లనంట? ఎవరు బంద్ చేసారు? కేసీఆర్ సార్, అదే రేవంత్ రెడ్డి సారా? దేనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా మాకు? మీకు ఇయ్యలే? ఎవ్వరికి ఇవ్వలేదు. ఇస్తే మేము ఎందుకు వస్తాం? ఆ ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దించుమని ఆయనని. ఎవరిని తెచ్చుకోండి? ఓకే, ఎవరు సీఎం ఉన్నారో ఆయన దించాలి మమ్మల్ని. ఇప్పుడు ఎమర్జెన్సీ మేము టాబ్లెట్ల కోసం పోవాలి. పరిస్థితి ఏంటి? ఒక్క రెండన్న వదలాలి కదా బస్సులు. నిజమా కదా? ఇప్పుడు లాంగ్ రూట్ నుంచి వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రైవేట్ బస్సులు పెడతారా? ఏవి మరి? ఎన్ని గంటలు? మేము ఇప్పుడు 2 hours అవుతుంది. 2 గంటలు వచ్చి ఏం లేవు. ఏం లేవు, ఖాళీ టైం పాస్ చేయడానికి వచ్చి కూర్చున్నాం బస్ స్టాప్ లో, అందరు మొహాలు చూడడానికే, అంతే. మీ ఛానల్ ఇది చేసుకోవడానికి. ఇప్పుడు మేము టీవీలో రావాలని ఉంది ఇలా లక్కు, అందుకనే 2 గంటల నుంచి ఫ్రీ బస్సులు పెట్టిండు. మంచి పని. ఆయన ఏ రోజు కూడా ఇబ్బంది చేయలేడు ఎక్కినప్పటి నుంచి. ఎవరికి చేసిండో తెలియదు, అన్ని మంచిగానే చేసుడు. ప్రజలంతా బతుకమ్మ చీరల్లో కొట్లాడుతురు. ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. దాని గురించి ఆర్గ్యుమెంట్ కాదు. రైతు బంధు బంద్ చేసిండు, ఆయన దగ్గర డబ్బులు లేవు, మంచి పని చేసిండు. రైతు బంధు బంద్ చేసి రైతులంతా మొత్తులు అవుతురు. తినుకుంటా తాకుండా పైసలు జల్సా చేస్తుండు. సిటీలోకి ఏమైనా చేయాలి, పల్లెటూరులోకి ఎందుకు చేయాలయ్యా? వాళ్ళు అమ్ముకుంటే లక్షలు లక్షలు వస్తాయి భూములకు. ఇక్కడ సిటీలో ఎవరికి ఇల్లు లేదు, ఏం లేదు. ఎంక్వైరీ చేసి అప్పుడు ఇల్లులు అన్ని వేసి మంచిగా సిటీలో చూసుకుంటే ఓట్లు వస్తాయి. పల్లెటూరులోకి ఏం తక్కువైంది? బీడీల పింఛనంట, ఆ పింఛనంట, ఇళ్ళకేనంట, డబల్ బెడ్రూమ్లు అంట. ఖాళీ ప్లేస్ ఉంటే మళ్ళీ ప్లేస్ కి డబ్బులు ఇస్తాడంట 5 లక్షలు కట్టుకోనికి. మరి విలేజ్ వాళ్ళకి ఎందుకు చేస్తుండు, సిటీల వాళ్ళకి ఎందుకు చేస్తలేడు? డబల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నోళ్ళకే వచ్చింది. 20 లక్షలు ఉన్నోళ్ళకి మళ్ళీ డబల్ బెడ్రూమ్ వచ్చింది. నన్ను ఫోటో తీసుకొని పోయి నాకు డబల్ బెడ్రూమే రాలేదు. మళ్ళీ నేను ఓటైపోతే ఆయన గెలవడు, ఆయన గెలుస్తాడని నేను గుళ్ళ చుట్టూ తిరిగిన. ఆయనకు నాకేం సంబంధం? ఎందుకు అంత ఇష్టం రేవంత్ రెడ్డి? ఏమో వచ్చేదన్నా చేసాడేమో ప్రజలకు మాకు అని నేను ఆలోచించిన అనమాట. కేసీఆర్ ఏం చేయలేదని కాదు, ఉన్నోళ్ళకి ఇస్తుండు, లేనోళ్ళకి ఇస్తలే. ఎంక్వైరీ చేయాలి, అక్కడ కొట్టాలి ఫస్ట్ ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదని. ఇప్పుడు నువ్వు అనుకుంటే సీఎం అయిందా? కంప్యూటర్ లో కొట్టి చూడాలి. నేను వేస్తేనే సీఎం అయింది ఆయన. మరి నేను అమ్మవారిలా ఉంటా కదా. నేను నిజంగా గుళ్ళకి పోయినా, అబద్ధంగా. మా ఫ్రెండ్ అన్నది, ఇప్పుడు ఈసారి నాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి నన్ను మంచిగా అందుబాటులో పెడితేనే నేను ఓటేస్తా. లేకపోతే ఇప్పుడు కేసీఆర్ కోటేస్తే కేసీఆర్ సీఎం అవుతాడా? సీఎం అవుతాడా కాదు, ఆయన రాడిగా అయిపోయింది. ఆయన ఆనే కూర్చోవాలి. కానీ ఇప్పుడు ఈయన చేసేది ఉంటే అన్ని మంచి పనులు ఇవ్వాలా. ఫస్ట్ కంప్యూటర్ లో కొట్టాలా. నాకు ఇయ్యపోతే నేను ఓటేయ్యా. ఎవరికి ఛాయిస్ ఓటేయ్యా. కారు కాకపోని ఈయన అవుతాడు. ఈయన తప్పు కాదు, అక్కడ డబ్బులు లేవు. డబ్బులన్నీ లూట్ మాఫ్ చేసిండు కేసీఆర్. ఈయన ఉట్టి జాలకు వచ్చి కూర్చున్నాడు. ఈయన అనడం కూడా మనది కరెక్ట్ కాదు. ఏ రోజు కూడా దేనికి ఇబ్బంది చేయలే. కరెంట్ ఫ్రీ పెట్టిండు, ఇచ్చిండు. అబద్ధం ఎందుకు? గ్యాస్ ఒకటి ఇయ్యలేడు, అదొకటి తప్పిండు. కానీ ఫస్ట్ సిటీలలో చూసుకోవాలి, పల్లెటూరులోకి ఏం తక్కువ లేదు.